హసీన్ నా ప్రేమకు అనసిన్. శ్రేయా నువ్వు ఫ్రీయా? ఎలియానా మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను. వీడేవుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడేను అడకు లోపలికి వచ్చేస్తాడు? అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? చెంచా? అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి కనుక్కు కనుక్కు కనుక్కు. ఏంటయ్యా ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏం పర్మిషన్? అదే ఫారెస్ట్ ఆల్బమ్ కో డైరెక్టర్ మర్డర్. ఏడుతున్నావు? ఇంతకు మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐయా? సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేట్రా? అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ మీరు పొరపాటు పడతారు సార్. నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్. నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్. మా సార్ అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో నేను తేలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో. మళ్ళీ కలుస్తాను. ఏంటండి ఫారెన్ లో పిజ్జాలు తింటూ హ్యాపీగా ఉండేవాడిని. ఆల్బమ్ తెద్దామని ఇండియాకి వచ్చి మర్డర్ కేసులో ఇరుక్కుపోయాను. ఇరుక్కోటువంటి మర్డర్ చేసింది నువ్వేగా. ఈ సౌండ్ ఎక్కడి నుంచి? నువ్వా? కాదు నేను. కాశ్మీరా గారు మీరా? సార్ రాత్రిపూట పడుకునే ముందు లైట్లు ఆర్పాలంటే భయం సార్ నాకు. లైట్లు ఆర్పేసి మాత్రం కో డైరెక్టర్ మర్డర్ చేసేయగలమే సార్? ఆ కో డైరెక్టర్ ని మా సారే మర్డర్ చేసినట్టు రుజువు ఉందా? యు వాంట్ ప్రూఫ్స్? చంపింది మీ బాసేనని స్వయంగా కో డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి? సచ్చినుడు వచ్చి నీతో చెప్పాడా? అది నేను నమ్మాలా? నేనేమన్నా ఇప్పుడే ఫారెన్ నుంచి వచ్చిన పిచ్చి పవర్ లా కనబడుతున్నానా? పోనీ అతను నీతో చెప్తే నమ్ముతావా? చెప్పిస్తాను. చెప్పిస్తారా? ఎలా అండి? చెప్పిస్తా చూడు. లైట్స్ ఆఫ్, రెడ్ లైట్ ఆన్. కో డైరెక్టర్, నిన్ను చంపినోడు ఎవడో చంపినోడితో చెప్పు. థ్యాంక్ యూ మిస్టర్ డిటెక్టివ్ కాశ్మోరా. నేను బ్రతికున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ పిలిచి సినిమా కథ అడగలేదు. కనీసం నేను చనిపోయాకైనా నా ఆత్మ కథ అడుగుతున్నాను. నన్ను చంపింది ఆల్బమ్ ప్రొడ్యూసర్ శామ్ శనగల. నిన్నే ఎందుకు చంపాడు? ఈ బొండంగాని చంపొచ్చుగా. అది నాకు తెలియదు. నరబలి ఇస్తే ఆల్బమ్ హిట్ అవుతుందని శామ్ శనగలకి ఎవరో చెప్పారట. అందుకే నన్ను మర్డర్ చేశాడు. విన్నావుగా? థ్యాంక్ యూ కో డైరెక్టర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓహో, ప్యాకప్, లైట్స్ ఆన్. అది ఆయన ఈ ఆత్మకథలు నేను నమ్మను. నేను మర్డర్ చేయలేదు సార్. అయినా గాలి మాటలు సాక్ష్యానికి చల్లవండి. సరే, మరింత బలమైన సాక్ష్యంతో వస్తాను. ఏంటది? చెప్పను, చూపిస్తాను.